హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటోతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఇక్కడ 3 బాగా పండిన టమాటోస్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. టమాటోస్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని ఈ టమాటో పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని ఈ రసాన్ని సపరేట్గా తీసుకోవాలి. ఈ టమాటో గుజ్జుని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ 2 కప్స్ వరకు టమాటో రసం కోసం ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 కప్స్ వరకు టమాటో రసాన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు స్వీట్ చెక్ చేసుకుని వేసుకోండి. ఈ బెల్లం కరిగేలోపే ఒక బౌల్లో 4 to 5 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని టమాటో రసంలో మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే కార్న్ఫ్లోర్ ఉండలు కడుతూ ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా థిక్గా అయినప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే మధ్య మధ్యలో 2-3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో వేసుకోండి. ఈ విధంగా హల్వా బాగా ఉడికి చూడండి కడాయికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరో పక్కన ఒక గాజు బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఈ టమాటో హల్వాని ఇందులో వేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టమాటో స్వీట్ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.